Hello, my dear friends. Welcome back to BNC Academy, and this is your trainer Chinmay Dashreddy. 21 days స్పోకెన్ ఇంగ్లీష్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు మనం డే 19లో ఉన్నాము. డే 19లో భాగంగా టెల్ ఏ మోటివేషనల్ స్టోరీ అనే ఛాలెంజ్తో అయితే ఈరోజు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను. టెల్ ఏ మోటివేషనల్ స్టోరీ. సో ఇక్కడ స్టోరీ అనగానే మనం తెలుసుకున్నటువంటి స్టోరీస్ లేదా చిన్నప్పుడు చదువుకున్న కథలో కాదు. సో ఆల్వేస్ అండ్ ఎవ్రీ టైమ్ ట్రై టు గివ్ రియల్ లైఫ్ సినారియోస్. రియల్ లైఫ్ సినారియోస్లో మోటివేషనల్ స్టోరీ అంటే ఎ పర్సన్ హూ అడ్మైర్స్ యూ ఆర్ మీ రియల్ లైఫ్లో చూసినటువంటి ఎవరైనా ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ గురించి వాళ్ళ స్టోరీ సక్సెస్ స్టోరీ గురించి చెప్పడం కూడా మోటివేషనల్ స్టోరీనే అవుతుంది. సో అలా మీరైతే ఈ ఛాలెంజ్ని డ్రాఫ్ట్ చేయాలి. రైట్, లెట్ us మూవ్ టు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఛాలెంజ్. ఇక్కడ నేను స్టోరీ టెల్లింగ్ లాగా ఎందుకు చెప్పాలి అంటున్నానంటే ఇట్ మేక్స్ స్పీచ్ ఎంగేజింగ్ అండ్ మీ థాట్స్ని క్లియర్గా స్ట్రక్చర్ చేయడానికి స్టోరీ టెల్లింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎమోషనల్ కనెక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కమింగ్ టు పబ్లిక్ స్పీకింగ్. మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీకు లిజనర్స్కి ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉన్నప్పుడే మీరు చెప్పే మాటకి మీరు మాట్లాడే మాటకి వాళ్ళు స్టిక్ ఆన్ అవుతారు, మనసు పెట్టి వింటారు. రైట్, సో కంపల్సరీగా మీరు చెప్పే విధానాన్ని మీరు ఇక్కడ సెట్ చేసుకోవాలి. నౌ లెట్ మీ టేక్ యూ త్రూ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టుడేస్ ఛాలెంజ్, హౌ టు స్ట్రక్చర్ యువర్ మోటివేషనల్ స్టోరీ. సో స్టోరీ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏం తీసుకుంటే బాగుంటుందని ఇప్పటివరకు మనం డిస్కస్ చేస్తున్నాం. రైట్, సో మీరు తీసుకున్నటువంటి ఒక క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ అనుకున్న ఒక పర్సన్ గురించి మీరు మోటివేషనల్గా ఫీల్ అయ్యి వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నారు. సో ఆ స్పీచ్ మీరు ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలి, ఒక పర్సన్ గురించి ఒక మోటివేషన్ స్టోరీ మీరు ఇవ్వాలి అంటే మీకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటి అనేది ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. స్టెప్ 1, స్టార్ట్ విత్ ఏ హూక్. హూక్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆడియన్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి హూక్ స్టేట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్టెప్ 2లో ఇంట్రడ్యూస్ మెయిన్ క్యారెక్టర్. మీ స్టోరీలో ప్రతి ఒక్క స్టోరీకి క్యారెక్టర్స్ ఉంటారు, అందులో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, సైడ్ క్యారెక్టర్స్ ఉంటారు. రైట్, సో ఇక్కడ మీ స్టోరీలో మెయిన్ అసలు మీరు ఆ స్టోరీ ఎవరి గురించి చెప్తున్నారు అనేది మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది సెకండ్ స్టెప్లో ఇవ్వాలి. థర్డ్ స్టెప్లో డిస్క్రైబ్ ద ఛాలెంజ్. స్టోరీ అనగానే అన్ని కామెడీ పిక్చర్సే ఉండవు, అట్ ద సేమ్ టైం అందరి లైఫ్స్ స్మూత్గానే వెళ్ళవు. మోటివేషనల్ అంటేనే ఏదో డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ రైజ్ అయిందాన్ని మనం మోటివేషనల్ స్టోరీ అంటాం. సో ఖచ్చితంగా అక్కడ మనకి స్ట్రగుల్స్ ఆబ్స్టికల్స్ ఉంటాయి. స్ట్రగుల్స్ని మీరు డిస్క్రైబ్ చేయాలి. స్టెప్ 4లో టర్నింగ్ పాయింట్. ఒక సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం స్ట్రగుల్స్ ఆబ్స్టికల్స్ ఫేస్ చేస్తూ 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 ఎట్ ఏ పాయింట్ ఒక పాయింట్లో వాళ్ళు సడన్గా ఒక టర్నింగ్ పాయింట్ లాగా వాళ్ళు సక్సెస్ వైపు టర్న్ అవుతారు. సో ఆ మూమెంట్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు థింగ్స్ వాళ్ళకి ఎలా వర్కౌట్ అయ్యాయి అన్ని స్ట్రగుల్స్లో నుండి అనే విషయాన్ని మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్టెప్ 5లో ఇక్కడ మోటివేషనల్ స్టోరీ అంటున్నాం కాబట్టి వాట్ ఈస్ ద మోటివేషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద ఆడియన్స్, లేదా మీరు ఆ వ్యక్తి లేదంటే ఒక ఆ యాస్పిరేషన్ నుంచి మీరు తీసుకున్నటువంటి లెసన్ ఏంటి అనేది మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. డన్. నౌ let us go through detailed explanation of each step. Coming to step 1, start with the hook, grab attention అనుకున్నాం కదా. Begin with an engaging sentence to catch the listener's interest. ఎవరైతే మీ మాటలు వింటున్నారో వాళ్ళ ఇంట్రెస్ట్ గ్రాప్ చేయడానికి హూక్ స్టేట్మెంట్ అనేది ఇంపార్టెంట్. There was a time when I almost gave up, but one small decision changed my life. సో ఇక్కడ మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. Do you believe in hard work? Let me tell you a story about someone who never give up. ఇక్కడ ఈ రెండు సెంటెన్స్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దేర్ వాజ్ ఎ టైం, ఒకానొకప్పుడు. అక్కడ మనం డీటెయిల్స్ ఏమి ఇవ్వట్లేదు. నేను అన్ని ఇక నా ఆశలు వదిలేసుకున్నప్పుడు ఒక చిన్న డెసిషన్ నా లైఫ్ని చేంజ్ చేసింది. సో ఆ చిన్న డెసిషన్ ఏంటి అని తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటారు మీ లిజనర్స్. ఈ విధంగా మనం హూక్ స్టేట్మెంట్ అనేది డ్రాఫ్ట్ చేయాలి, అది మీ పర్సనల్ లైఫ్ నుంచి. ఓకే, కింద ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ ఒక లైఫ్ నుంచి మనం తీసుకున్న మోటివేషన్ సంబంధించి ఇలా ఇస్తున్నాను. డూ యూ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్? లెట్ మీ టెల్ యూ ఏ స్టోరీ అబౌట్ సమ్ వన్ హూ నెవర్ గివ్ అప్. మీరు కష్టపడి పనిచేయడంలో నమ్మకం ఉందా? అలా కష్టపడి సాధించిన వాళ్ళు, ఎప్పటి కూడా ఓటమిని అంగీకరించకుండా కష్టపడి సాధించిన వాళ్ళ లైఫ్ నుంచి నేను సంథింగ్ నేర్చుకున్నాను అనే విధంగా ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ అనేది నేను డ్రాఫ్ట్ చేశాను. ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ స్టెప్ 1.
how to create a hook statement, right? So let us move to step 2, introduce the main character. చెప్పాను ఆల్రెడీ, ప్రతి ఒక్క స్టోరీకి మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు. హూ ఇస్ ద స్టోరీ అబౌట్? ఇట్ కుడ్ బి యువర్ సెల్ఫ్. మీ పర్సనల్ లైఫ్, మీరు పడినటువంటి స్ట్రగుల్స్, సక్సెస్ మీరు షేర్ చేయొచ్చు. ఆర్ సమ్ వన్ యు నో, మీకు ఎవరైతే తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్, టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్, హూఎవర్ ఇట్ మే బి, వాళ్ళ గురించి మీరు ఇక్కడ స్టోరీ షేర్ చేస్తుంటే వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ అవుతారు. ఆర్ ఎ ఫేమస్ పర్సనాలిటీ, ఏపీజే అబ్దుల్ కలాం ఆర్ ఎలాన్ మస్క్ ఆర్ ఆర్ఫన్ విన్ఫ్రే. సో ఈ విధంగా ఒక ఫేమస్ పర్సనాలిటీ గురించి కానీ, లేదంటే మీకు తెలిసిన సర్కిల్లో మెంబర్స్ గురించి కానీ, లేదంటే మీ గురించి అయినా సరే, హూ ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ అనేది మీరు ఇక్కడ డిస్టింగ్విష్ చేయాల్సి ఉంటుంది. యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు చెప్పేటప్పటికి మీరు సెంటెన్స్ ఎలా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు అంటే, దిస్ స్టోరీ ఈస్ అబౌట్ మై ఓన్ జర్నీ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అండ్ బికమింగ్ కాన్ఫిడెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఫేమస్ పర్సనాలిటీ గురించి కూడా ఇచ్చాను, ఒకసారి చూద్దాము. లెట్ మీ షేర్ ద ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ ఎ మ్యాన్ హూ టర్న్ హిస్ ఫెయిల్యూర్స్ ఇంటూ సక్సెస్. థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ గురించి చెప్పేటప్పుడు అతనికి సంబంధించిన డీటెయిల్స్ ముందండి నేను ఇక్కడ ఇచ్చాను. ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ చెప్తున్నాను అనే విధంగా, రైట్? ఇది మన మెయిన్ క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ ఈ విధంగా ఉంటుంది. ఇది సెల్ఫ్ ఇంట్రడక్షన్, అట్ ద సేమ్ ఇది ఒక ఫేమస్ పర్సనాలిటీ యొక్క ఇంట్రడక్షన్ ఈ విధంగా ఇచ్చాను. నా స్టెప్ 3 చూద్దాము. డిస్క్రైబ్ ద ఛాలెంజ్, ద స్ట్రగుల్స్ అండ్ అబ్స్టకల్స్. ప్రతి ఒక్క లైఫ్, మీ లైఫ్ అయినా, నా లైఫ్ అయినా, ఎవరి లైఫ్ అయినా కంపల్సరీగా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ ని మనం ఎలా ఓవర్కమ్ చేసామనేదే లైఫ్. ఆ స్ట్రగుల్స్ గురించి ఇక్కడ మీరు స్టెప్ 3లో ఇవ్వాల్సి ఉంటుంది. వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐ వాజ్ అఫ్రైడ్ టు స్పీక్. ఐ మేడ్ మిస్టేక్స్ అండ్ పీపుల్ లాఫ్ ఎట్ మీ. ఇక్కడ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నానో, నేను చాలా భయపడేదాన్ని మాట్లాడటానికి. నేను చాలా మిస్టేక్స్ చేసేవాళ్ళం. అండ్ నా మాటలు విన్న వాళ్ళు నన్ను చూసి నవ్వటం కూడా నేను చూశాను అనే విధంగా ఇక్కడ మనం సెంటెన్స్ అనేది డ్రాఫ్ట్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ ఎలాన్ మస్క్ గురించి అది ఇవ్వడం జరిగింది. ఎలాన్ మస్క్ ఫేస్డ్ మల్టిపుల్ ఫెయిల్యూర్స్, హిస్ కంపెనీస్ నియర్లీ కొలాప్స్ బట్ హీ నెవర్ గివ్ అప్. సో ఇక్కడ ఎలాన్ మస్క్ గురించి ఇచ్చాం. చాలా ఫెయిల్యూర్స్ చూశారు ఆయన జీవితంలో, అండ్ చాలా కంపెనీస్ నాశనం అయిపోయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు తన ఆశని వదులుకోలేదు, ఓటమిని అంగీకరించలేదు. ఈ విధంగా మనం ఇక్కడ వాళ్ళ ఛాలెంజెస్ ని డిస్క్రైబ్ చేశాము. కమింగ్ టు స్టెప్ 4, ద టర్నింగ్ పాయింట్. హౌ నౌ లెట్స్ అండర్స్టాండ్ స్టెప్ 4. స్టెప్ 4లో మనం టర్నింగ్ పాయింట్, థింగ్స్ ఎలా చేంజ్ అయ్యాయి ఆ సిచ్యువేషన్ నుంచి ఈ సిచ్యువేషన్ కి అనేది ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దిస్ ఇస్ వేర్ యూ హైలైట్ ద మూమెంట్ ఆఫ్ చేంజ్, ద యాక్షన్స్ టేకెన్ అండ్ న్యూ మైండ్ సెట్ ఆర్ ఎ స్ట్రాటజీ దట్ లీడ్ టు ఇంప్రూవ్మెంట్ ఆర్ సక్సెస్. ఐదర్ మీలో చేంజ్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు ఏదైనా యాక్షన్స్ తీసుకుని ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ మైండ్ సెట్ మారి ఉండొచ్చు, లేదా మీరు వర్క్ చేసే విధానంలో కొత్త స్ట్రాటజీ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి ఉండొచ్చు. వీటిలో ఏ ఒక్కటైనా సరే మీ సక్సెస్ కి ఇంప్రూవ్మెంట్ కి కారణం అయి ఉండొచ్చు. ఆ కారణాన్ని మనం ఇక్కడ స్టేట్ చేస్తాం. ఓకే, సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది ఇస్తున్నాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఫియరింగ్ మిస్టేక్స్, ఐ స్టార్టెడ్ స్పీకింగ్ డైలీ ఓవర్ టైమ్. మై కాన్ఫిడెన్స్ గ్రూ అండ్ నౌ ఐ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఇదివరకు మనం చెప్పినటువంటి అబ్స్టకల్ ఏంటి, మాట్లాడేటప్పుడు మిస్టేక్స్ అవుతున్నాయని. సో ఆ మిస్టేక్స్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి భయపడకుండా ప్రతిరోజు స్పీకింగ్ ప్రాక్టీస్ చేశాను అనేది ఇక్కడ చేంజ్ ఆఫ్ మైండ్ సెట్ అనమాట. మైండ్ సెట్ షిఫ్టింగ్ ఇక్కడ. అండ్ ఎలాన్ మస్క్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ అప్, హీ లెర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్, అడ్జస్టెడ్ హిస్ అప్రోచ్ అండ్ ఈవెన్చువల్లీ బిల్డ్ సక్సెస్ఫుల్ కంపెనీస్. సో ఫెయిల్యూర్స్ కి భయపడకుండా, ఓటమిని అంగీకరించకుండా, అతని మిస్టేక్స్ ని సరి చూసుకుంటూ, కరెక్ట్ అప్రోచ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ, ఈవెన్చువల్లీ అంటే నెమ్మదిగా సక్సెస్ఫుల్ కంపెనీస్ ని బిల్డ్ చేశారు అని చెప్పి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఇచ్చాం. రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్టెప్ 4. అండ్ నౌ లెట్స్ సీ అబౌట్ స్టెప్ 5. ఇక్కడ ఏంటి మనకి స్టెప్ 5లో ద లెసన్ అండ్ మోటివేషన్. ఇక్కడ ఇది ఎండ్ ఆఫ్ ద స్టోరీ అని చెప్పొచ్చు. పవర్ఫుల్ టేక్ అవే అనేది ఇక్కడ ఇవ్వాలి మీరు. కంక్లూషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఇంపాక్ట్ లీడ్ చేస్తుంది ఒక మోటివేషనల్ స్టోరీలో కానీ, స్పీచ్లో కానీ. సో కంక్లూషన్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉండాలి మీకు. This experience taught me that confidence comes from practice. Today I speak English without hesitation. So ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీకు ఏం వచ్చింది, ఏ లాభం తీసుకున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూనే, వితౌట్ భయం అనేది లేకుండా నేను ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, ద స్టోరీ ఆఫ్ ఎడిసన్ షోస్ దట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ జస్ట్ ఏ స్టెప్ టువర్డ్ సక్సెస్. సో ఇది ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, సక్సెస్ కి ఒక మార్గం అనే విధంగా మనం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ తో స్టెప్ 5 ని ఎండ్ చేయాలి. ఇక్కడ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ అది. నౌ లెట్ us go with ఎగ్జాంపుల్ స్టోరీ.
I'm taking my own journey of learning English. Let us see. Whenever I tried, I made mistakes and people laughed. I felt embarrassed, but one day I decided to change. I started practicing daily, recording my voice and learning new words. Slowly, my confidence grew. Today, I can speak fluently and even help others improve their English. This journey taught me the consistency is the key to success. No matter how difficult something seems, if you practice every day, you will improve. So never give up. This is our example speech. Okay, my dear friends. So let's move to how to track your progress. Here, very first step, you need to record your story. Speak at least for 2 to 3 minutes. Listen, improve. Listen for your clarity, passes, and confidence, and challenge yourself with the task. Try. Coming to final motivation, keep pushing forward. See, my dear friends, every great speaker started as a beginner. So keep speaking, keep improving. That's all, my dear friends. So see you on day 20 and all the best for your practice.